రైల్వే గేట్ పడ్డది. ఇక రైలు పోయే వరకు మేడారం జాతరకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకొని వెళ్తారు. అది అయితే మేడారం రీచ్ అయ్యాము. ప్రస్తుతానికి చూడండి ఇక్కడ ఒక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే న్యూ వీడియో. ఈరోజు నేను వెళ్ళబోయేది మేడారం ఫ్రెండ్స్. ఈ 2024లో ఫిబ్రవరి 21వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు 4 రోజులు అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు 19వ తారీఖు. మేము ఎప్పుడైనా కానీ ప్రతి జాతరకు అయితే వెళ్ళి అక్కడ 5-6 డేస్ ఉంటాము. జాతర అయిపోయిన తర్వాత శనివారం సండే అట్లా 21, 22, 25, 26 అట్లా రిటర్న్ అవుతాము. అయితే ఇప్పుడు ఈరోజు వెళ్తున్నాం ఫ్రెండ్స్. 19వ తారీఖు ఈవినింగ్ 5 అవుతుంది. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. మేము వెళ్ళేది ఇట్లా హుజరాబాద్, కరీంనగర్ అండ్ పర్క్యాల, ములుగు, పసరా, మేడారం ఈ విధంగా వెళ్తున్నాము. బామ్మడిది ఆటో కిరే మాట్లాడాడు. ఆల్రెడీ కొరుట్ల నుంచి బయలుదేరాడట. ప్రస్తుతం మేము ఉండేది ఇక్కడ కొండగట్టు. ఇక్కడికి వస్తున్నాడు అతను. అది ఫ్యామిలీతో వస్తున్నాడు. అయితే ఇక్కడ మేము ఇక కండోట అంజనకు నమస్కరించి కొబ్బరికాయ కొట్టేసి వెళ్తాము. అండ్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ బ్యూటిఫుల్గా ఉండబోతుంది. లెట్ స్టార్ట్ వీడియో వస్తుంది ఫ్రెండ్స్. నా ఛానల్లో డైలీ వీడియో వస్తుంది కాబట్టి నా ఛానల్లో వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కొండగట్టులో కిందనే, గుట్టపై కాదు కిందనే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయ సమర్పించి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. రైల్వే గేట్ పడ్డది. ఇక రైలు పోయే వరకు ఆగాల్సిందే. అయితే మేము హుజరాబాద్లో స్టే చేసాము. అక్కడ స్టే పడుకొని ఇక పొద్దుగానే లేచి ఇటు బయలుదేరాము. ఇక మేడారంకి వెళ్తున్నాము. ఇక్కడ గట్టమ్మ దేవాలయంకి అయితే వచ్చేసాను. అయితే మేడారం జాతరకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకొని వెళ్తారు. అది వెళ్ళాలి, ఆనవాయితీ ఆచారం. అయితే ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్దాం మనం కూడా. ఇది ములుగులో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా మేడారం 55 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుంచి ములుగు నుంచి ఇక్కడ నుంచి మేడారం ఇంకొక 55 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. రీచ్ అయ్యాము. ప్రస్తుతానికి చూడండి ఇక్కడ ఒక ప్లేస్ అయితే మేము ఎన్నుకున్నాము. ఇక ఇక్కడ ఎంత పేదరికంలో ఉన్నవారైనా, ఎంత ఆస్తి అంటే ధనవంతుడైనా కానీ ఓపెన్ ప్లేస్లో ఉండడం, చెట్టు కింద ఉండడమే జరుగుతుంది. ఇక్కడ రూములు అవన్నీ ఎక్కువ ఉండవు. ఉండే సమకసారిగా గద్దెల దగ్గర ఉండే కొన్ని రూములు, ఒక 100-200 రూములు, అవి ఇంత లక్షల జనాలకైతే అవి సరిపోవు. అందరూ ఇట్లా ఇక్కడనే ఉంటారు. ఇట్లా కార్లలో వచ్చిన వాళ్ళు కానీ, ఆటోలలో వచ్చిన వాళ్ళు కానీ, బస్సులో వచ్చిన వాళ్ళు కానీ, ఎవరైనా కానీ, ఎంత ధనవంతులైనా పేదవాళ్ళైనా ఇక్కడికి వచ్చి చెట్టు కింద ఉండడమే ఇక్కడ ఆనవాయితీ. అండ్ ఇక్కడ అందరూ ఇలాగనే ఉంటారు. ప్రస్తుతానికైతే మేము ఈ జాగ్రత్త చూసి చేసుకున్నాము. అండ్ ఇక్కడ మామూలుగా చిన్న షెడ్ లాగా వేసుకున్నాము.
ఇక జంపరమాకు దగ్గర చిన్నగా అక్కడ ఒక చిన్న షూట్ చేసేసి ఈ వీడియో ఇంత ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ డైలీ వ్లాగ్ డైలీ వీడియోస్ రాబోతున్నాయి. నా వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇది మేడారం అయితే చేరుకున్నాను. జంపనవాగు చూశారు కదా, ఇక్కడ స్నానాలకి అయితే వచ్చాను. స్నానాలు చేసేసి అమ్మవార్ల దగ్గర గద్దెలకు వెళ్ళి అక్కడ పసుపు కుంకుమ సమర్పించి వస్తాము. అంటే అమ్మ మేము వచ్చాము, మీ గద్దెల వద్దకు మీ ఊరికి వచ్చానని చెప్పి అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకుమ సమర్పించేస్తాము. 5 రోజులు ఉంటాం కాబట్టి లాస్ట్ రోజు శుక్రవారం రోజు మా మొక్కుబడిని చెల్లించుకుంటాము. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే సూపర్. ఇప్పుడు స్నానం చేసి తర్వాత మేడం తల్లికి పోయి గద్దెలకు కుంకుమ పసుపు సమర్పించి మేము వచ్చాము తల్లి అని చెప్పడానికి ఈరోజు వచ్చాము. వెళ్తున్నాం, ఇప్పుడు స్నానం చేసి వెళ్తాం. సూపర్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to my channel and also press this bell icon.